హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ థాట్స్. శాంతి ఘోష్ ఒక భారతీయ జాతీయవాది. ఈమె 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సునీతి చౌదరితో కలిసి ఒక బ్రిటిష్ జిల్లా మెజిస్ట్రేట్ను హత్య చేసింది మరియు సాయుధ విప్లవ పోరాటంలో పాల్గొన్నందుకు ప్రసిద్ధి చెందింది. శాంతి 1916 నవంబర్ 22న బ్రిటిష్ ఇండియాలోని ప్రెజెంట్ బంగ్లాదేశ్ కుమిల్లాలో జన్మించారు. ఈమె బెంగాల్కు చెందినవారు మరియు తూర్పు బెంగాల్లోని కుమిల్లాలోని విక్టోరియా కళాశాలలో జాతీయవాది మరియు తత్వశాస్త్ర ప్రొఫెసర్ అయిన దేవేంద్రనాథ్ ఘోష్ కూతురు. 1931 డిసెంబర్ 14న అప్పటికి 16 ఏళ్ల వయసున్న ఘోష్ మరియు 14 ఏళ్ల సునీతి చౌదరి కుమిల్లా జిల్లా మెజిస్ట్రేట్ మరియు బ్రిటిష్ అధికారి అయిన చార్ల్స్ జెఫ్రీ బక్లాండ్ స్టీఫెన్స్ కార్యాలయంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో మెజిస్ట్రేట్ బ్రిటిష్లకు వెళ్తామని, క్రిస్మస్కు ముందు ఆయనకు మిఠాయిలు మరియు చాక్లెట్లు సమర్పించుకోవాలనుకుంటున్నామని ఒక నెపంతో వెళ్లారు. స్టీఫెన్స్ ఆ మిఠాయిను తిని ఇవి చాలా రుచిగా ఉన్నాయి అని అంటుండగా ఘోష్ మరియు చౌదరి శాలువా కింద దాచి ఉంచిన ఆటోమేటిక్ పిస్టల్ను బయటికి తీసి, సరే ఇది ఎలా ఉంది మిస్టర్ మెజిస్ట్రేట్ అని అడిగి అతడిని కాల్చి చంపారు. ఆ అమ్మాయిలను అదుపులోకి తీసుకొని స్థానిక బ్రిటిష్ జైల్లో ఖైదు చేశారు. ఫిబ్రవరి 1932లో ఘోష్ మరియు చౌదరి కోల్కతా, అంటే గతంలో కలకత్తా అని పిలిచేవారు, కోర్టులో హాజరయ్యారు మరియు వారికి జీవితకాల ప్రవాస శిక్ష విధించబడింది. ఒక ఇంటర్వ్యూలో వారు గుర్రపు శాలలో జీవించడం కంటే చనిపోవడం మేలు అని పేర్కొన్నారు. తనకు ఉరిశిక్ష విధించాలనుకున్నందుకు మరియు తద్వారా అమరత్వం పొందలేనందుకు నిరాశ చెందానని ఘోష్ చెప్పారు. ఘోష్ జైల్లో అవమానాలకు, శారీరక హింసకు గురయ్యారు మరియు ఆమెను 2వ తరగతి ఖైదీగా చూశారు. 1939లో ఆమె తన 7 ఏళ్ల శిక్షను అనుభవించిన తర్వాత గాంధీ మరియు బ్రిటిష్ వలన అధికారుల మధ్య జరిగిన క్షమాభిక్ష చర్చల కారణంగా విడుదలయ్యారు. సమకాలీన పాశ్చాత్య పత్రికల ఈ హత్యను వాక్ స్వాతంత్ర్యంతో సహా భారతీయుల పౌర హక్కులను అణిచివేసిన ఎర్ల్ ఆఫ్ విల్లింగ్డన్ యొక్క శాసనానికి వ్యతిరేకంగా భారతీయుల ఆగ్రహానికి సంకేతంగా చిత్రీకరించారు. భారతీయ మూలాన ఈ హత్యను తమ అధికార స్థానాల్లో సురక్షితంగా ఉంచారు. కొన్నిసార్లు భారతీయ మహిళలకు లైంగికంగా వేధించిన బ్రిటిష్ జిల్లా మేజిస్ట్రేట్ దుష్ప్రవర్తనలకు కారణంగా ఘోష్ మరియు చౌదరి ప్రతిస్పందనగా అభివర్ణించారు. తీర్పు వెలువడిన తర్వాత రాజాసాహి జిల్లాలో పోలీసులు ఇంటెలిజెన్స్ శాఖ ఘోష్ మరియు చౌదరిలను జాతీయవాది వీర వనితులుగా కీర్తిస్తూ ఒక కరపత్రాన్ని కనుగొన్నారు. ఆ పోస్టర్లో నీవే స్వేచ్ఛకు, కీర్తికి మూలం అని రాసి ఉంది మరియు రాబర్ట్ బర్డ్స్ యొక్క స్కాట్స్ వాహే అనే కవితలో పరిక్తులతో పాటు ఈ ఇద్దరు అమ్మాయిలు ఛాయాచిత్రాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత ఘోష్ బెంగాలు మహిళా కళాశాలలో చదివి భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆమె తర్వాత భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. 1942లో ఘోష్ ప్రొఫెసర్ చిత్తరంజన్ దాస్ను వివాహం చేసుకున్నారు. ఆమె 1952 నుంచి 62 దాకా మరియు 1967 నుంచి 68 మధ్య పశ్చిమ బెంగాల్ శాసన మండలిలో పనిచేశారు. ఆమె 1962 నుంచి 64 మధ్య పశ్చిమ బెంగాల్ శాసనసభలో కూడా పనిచేశారు. ఘోష్ అరుణ్ జహ్నీ అనే పుస్తకాన్ని రాసి ప్రచురించారు. తర్వాత ఘోష్ 1989లో మరణించారు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సమాచారాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.